హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే ఇంతకుముందు వీడియో అయితే పెట్టాను కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో అనేది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. 12కి అయితే వెళ్ళాము. ఇంకా మేమైతే సుపదం దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ దర్శనానికి అయితే బేబీస్ ఉంటే చక్కగా అలౌ చేస్తారు. అంటే 12 మంత్స్ లోపే అనమాట. వాళ్ళ ఆధార్ కార్డు అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మనం క్యారీ చేయాలి. అలాగే పేరెంట్స్వి ఆధార్ కార్డ్స్ కూడా క్యారీ అయితే చేయాలి తప్పకుండా. అప్పుడే మనల్ని అయితే అలౌ చేస్తారు. ఇంకా వాళ్ళతో పాటు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళనైనా అలౌ చేస్తారు అనమాట. మేము లోపలికి వెళ్ళేసరికి 1 అలా అయింది. ఫోన్స్ అయితే అలౌ ఉండవు కాబట్టి మేమైతే రూమ్లోనే పెట్టేశాము. కానీ ఫుల్గా వర్షం అయితే పడిందండి మేము అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా క్యూలో నుంచొని వెళ్ళటానికి కూడా లేదు. మేము ఇంకా షెడ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా బయట చెప్పులు విడిచారండి. ఇంకా ఆ చెప్పులు అయితే ఆ నీళ్ళల్లో ఆ షెడ్ల కింద మామూలుగా కొట్టుకెళ్ళలేదండి. ఎన్ని చెప్పులు కొట్టుకెళ్ళినాయి అంటే చాలా కొట్టుకెళ్ళినాయి. నా దగ్గర ఫోన్ లేదు వీడియో తీయడానికి, లేదంటే చక్కగా వీడియో అయితే తీసేదాన్ని. కానీ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మేమైతే కొంచెం తడిచాం కూడా. ఇంకా బేబీస్ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళినాక ఇంకా అసలు తడవలేదండి. ఫస్ట్ ఒక 1 కంపార్ట్మెంట్లోనే ఉంచారు. ఇంకా ఆ కంపార్ట్మెంట్లో అయితే మామూలుగా జనం అయితే లేరండి. పిల్లలు భలే ఇబ్బంది పడ్డారండి. మేమైతే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు. మాకైతే తెలీదు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా పక్కన వాళ్ళు అయితే భలే హెల్ప్ చేశారు. ఒక బిస్కెట్ అలా ఇచ్చారు. ఇంకా అది పెడితే కొంచెం ఆగారు. కానీ ఆ ఫ్లోటింగ్కి అసలు భలే ఏడ్ చేశారు. ఇంకా మేమైతే లేట్ అయింది అని చెప్పేసి ఇంక మధ్యలో క్యూలోకి వెళ్ళిన వాళ్ళం కూడా బయటకు అయితే వచ్చేసాము. అంటే పక్కనైతే కూర్చున్నాము. క్యూ కదిలిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారనమాట గాలి వచ్చి. ఇంకా క్యూ కదిలిన తర్వాత అయితే బయలుదేరాము మేము కూడా. ఇంకా క్యూ స్టార్ట్ అయ్యేసరికి 3 అలా అయి ఉంటుంది. మేము బయటకు వచ్చేసరికి 4:30 అలా అయింది టైము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత స్వామివారి భోజనం అయితే చేసాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అలాగే మా అమ్మ వాళ్ళు విఐపి దర్శనానికి అయితే వెళ్ళారు. మేము వచ్చేసరికి వాళ్ళు కూడా ఇంకా రాలేదు. మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే వాళ్ళు కూడా వచ్చారు. మేము అంతలోకి భోజనం అయితే చేసాము. ఇంకా తర్వాత మా అత్తయ్య వాళ్ళు కూడా భోజనం అయితే చేశారు. ఇంకా ఎక్కువ చూడడం కూడా చూడలేదండి. ఇంకా తిరుపతిలో మొత్తం షాప్స్ అలా ఏమీ తిరగలేదు. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే పిల్లలు భలే ఏడుస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ అయితే ఆ రూమ్లోనే స్టే చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మేమైతే రూమ్లో నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఇంకా ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము ఇంకా మిగతావన్నీ చూడటానికి కోసం. కొండపై నుంచి కిందకి వచ్చేటప్పుడు కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఆంజనేయ స్వామి గుడి ఇంకా అక్కడైతే చూసాము. ఇంకా మధ్యలో అయితే జింకలు అయితే కనిపించినాయి. ఇంకా అక్కడైతే ఆగాము ఒక 1 మినిట్ అలాగా. దారిలో టెంపుల్స్ అలాగా ఉన్నవి చూసుకుంటా వస్తున్నాము. ఇంకా శ్రీకాళహస్తి అయితే వెళ్ళాలి. ఇంకా ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్తున్నాము. దగ్గరలో అయితే ఇస్కాన్ టెంపుల్ ఉంది అని చెప్పేశారు. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా పెద్దదండి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇంకా మేము టిఫిన్ అయితే చేయలేదు కాబట్టి ఇస్కాన్ టెంపుల్ ఎదురే హోటల్స్ ఉన్నాయి. ఇంకా అక్కడైతే టిఫిన్ అయితే చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. తిరుపతి వెళ్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అయితే ఇదనమాట. చాలా బాగుంది. నేను వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను అయితే వాళ్ళు R1 కూడా అరిచారనమాట. మరి ఈ వీడియో పెట్టడం తప్పో కాదో నాకైతే తెలియదు, కానీ మీరందరూ కూడా చూస్తారు అని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీశాను. ఆ వెహికల్ వాళ్ళు 5 ప్లేసెస్ అయితే చూపించారండి మాకు. ఇంకా 5 ప్లేసెస్కి 3000 అయితే తీసుకున్నారు. మరి రీజనబుల్లో కాదో మనకైతే తెలీదు, మనకి కొత్త కాబట్టి. స్వామివారి విగ్రహాలు అయితే చాలా బాగా నీట్గా అయితే అరేంజ్ చేశారండి. చూడండి ఎంతో చక్కగా డిజైన్ చేశారు. ఆ పిల్లర్స్ కానీ ఏవైనా సరేనండి ఆ టెంపుల్లో ఉన్నవి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు చూడంగానే వావ్ అని అనిపించేలాగా అనిపించింది అనమాట. ఇంకా శ్రీకృష్ణుడి అలాగే గోపికల బొమ్మలు అయితే అసలు మామూలుగా బ్యూటిఫుల్గా లేవండి. ఆ డెకరేషన్ కానీ ఆ లైటింగ్స్ కానీ అసలు చూస్తుంటేనే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా కాసేపు అయితే మేమైతే వెనకాల కూర్చొని ఉన్నాము. ఇంకా నేను తీసే లోపే అక్కడ ఉన్న గార్డ్ అయితే వచ్చారు. చూసి ఏంటమ్మా వీడియో తీస్తున్నావు ఇటీ అని చెప్పి లాక్కోబోయారు. ఫోన్ తీయనండి అని చెప్పేసి అన్నాను. ఇంకొక టెంపుల్లో అయితే అలాగే తీస్తుంటే నా ఫోన్ అయితే తీసుకొని ఆ ఫోటో మొత్తం డిలీట్ చేసిన దాకా నన్ను అయితే వదలలేదు.
మళ్ళీ అలా డిలీట్ చేశానని చూపించిన తర్వాత కూడా రీసెంట్లీ డిలీటెడ్లోకి అయితే వెళ్ళండి. ఆ రీసెంట్లీ డిలీటెడ్లో కూడా డిలీట్ అయితే చేయండి అని చెప్పి వాళ్ళ ముందే డిలీట్ అయితే చేయించారు నన్ను. అక్కడ ఒక స్వామివారి విగ్రహం అయితే ఉంది. అచ్చం అసలు లైవ్లోనే ఉన్నట్టు ఉన్నారండి. అసలు నిజంగానే ఉన్నారా కూర్చున్నారా అని అనిపించేలాగా. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ విగ్రహం అని తెలుస్తుంది, కానీ దూరంగా చూస్తే మాత్రం లైవ్లోనే ఉన్నారు, కూర్చున్నారు, చూస్తున్నారు, జనాలందరినీ దీవిస్తున్నారు అన్నట్లు పెట్టారనమాట. మేము ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇలా కిందకు వస్తుండగా షాపింగ్ అయితే ఉంది. అంటే దేవుడికి సంబంధించిన విగ్రహాలు, అలాగే బుక్స్, ఇంకా పిల్లలకి సంబంధించిన టాయ్స్ అలాంటివి అయితే చాలా ఉన్నవి అనమాట. ఇంకా అవన్నీ చూస్తూ వస్తున్నాము. ఇక్కడ మేము తీసుకున్నది ఏంది అని అంటే కనుక ధూప్ స్టిక్స్ అనమాట. ఇంకా అవైతే తీసుకున్నాము. అంటే అగరబత్తీస్ ఉంటాయి కదండి, జాస్మిన్ టైపు అలాంటివి. అదైతే తీసుకున్నాం, కానీ 1 అవర్ వస్తుంది అని అన్నారు. కానీ ఇంటికి వచ్చి మేము పెట్టిన తర్వాత 1 అవర్ అయితే రాలేదు. కానీ స్మెల్ కూడా అంతగా అయితే అనిపించలేదు. 150 అనమాట అది వచ్చేసరికి. కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది, కానీ దేవుడి దగ్గరది కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిది అయితే విగ్రహం లాగా అయితే పెట్టారు. ఇక్కడైతే చాలా మంది జనాలు ఫోటో దిగడానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ వాళ్ళు అస్సలు ఒప్పుకోవడం లేదు. అలాగే మా అత్తయ్యని, మా మావిని, అలాగే పిల్లల్ని తీద్దాము అని చెప్పి నుంచోబెట్టాము. నుంచోబెట్టిన ఎమ్మటే వాళ్ళైతే వచ్చారు. జస్ట్ అలా 1 క్లిక్ అయితే చేశాను. చేసేలోపే వచ్చేసారు. లేండి అని చెప్పేసి. కానీ అక్కడ డెకరేషన్ చేశారు స్వామివారికి, సూపర్గా చేశారనమాట. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించినవి షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ప్రతి టీషర్ట్ మీద కృష్ణుడు బొమ్మ అయితే ఉన్నారు. షాపింగ్ బేర్ చేసే వాళ్ళకి ఇక్కడైనా తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇలాగా షాపింగ్ అంతా చూసుకొని కిందకైతే వస్తున్నాము. ఇంకా కిందకి వచ్చిన తర్వాత ప్రసాదం అయితే పెట్టారు. ఇక్కడ ప్రసాదం అయితే చాలా టేస్ట్గా అనిపించింది. అంటే పొంగల్ చేశారు, కానీ స్వీట్నెస్ కాదనమాట, హాట్ లాగా చేశారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అది తింటే చాలా మంచిది. అంటే మనకి అలవాటు లేదు కాబట్టి కొత్తగా ఉందన్నమాట. ఇంకా చిన్నోడికి అయితే పెట్టాము. ఇంకా తినైతే మా తోడికోడలు చెప్పాను కదండి. ఇంకా మేమైతే ఇలాగ ఫొటోస్ అయితే దిగుతున్నాము కాస్త మెమరబుల్ కోసం అయితే. ఇంకా మావారు మా మరిదివారు రమ్మంటే అసలు రావటం లేదు. టైం అయిపోతుంది, రండి అని గోలగోల చేస్తున్నారు. ఇంకా ప్లేసెస్ అయితే చూడాలి కదా అని చెప్పేసి. ఇప్పటికే 12 అలా అవుతుందన్నమాట టైం అయితే. ఇంకా వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మేము కూడా ఫాస్ట్గా అయితే బయలుదేరుతున్నాము. ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇంకా వెహికల్ అయితే వేరే చోట ఉంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము దానికోసం. గణేష్ ఇంకా అక్కడ టెంపుల్లో సన్నజాజి పూలు అయితే ఉన్నాయి. అవైతే ఒక 3 or 4 కోసాము. ఇంకా చిన్నదాని చెవులో ఒకటి, బుడ్డోడి చెవులో ఒకటి, అలాగే మేమిద్దరం ఒకటి పెట్టుకున్నాము. ఇంకా కార్ అయితే చాలా దూరంలో ఉంది అని చెప్పేసి ఇంకా మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంక అత్తయ్య అయితే మా చిన్నోడిని ఎత్తుకున్నారు పైకి. ఇంక ఇప్పుడు వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళాలి. ఇంకా మా వాళ్ళ కామెడీ మామూలుగా ఉండదండి. మధ్యలో పిల్లల్ని ఒకరిని ఎత్తుకొని ఒకరు దించితే బాబాయ్ నన్ను ఎత్తుకో అని గోలగోలలు అయితే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్ అయితే చేస్తాను. తప్పకుండా మిస్ కాకుండా అయితే చూసేయండి. చూసారు కదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ టేక్ కేర్. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను.